హల్లెలూయా. శిరము మీద ముల్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరము మీద ముల్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. శిరము మీద ముల్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరము మీద ముల్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, మరల పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. శిరము మీద ముల్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, ఆమేన్. శిరము మీద ముల్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా. చప్పట్లు కొడతాం, అందరు కూడా చప్పట్లు కొడతాం. సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని, మనుషులలో ఎవ్వరు పనికి రారని పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్యరుసు పలికిన ఆ వేద సత్యం యేసులో నెరవేరెనుగా. ఆర్యరుసులు పలికిన ఆ వేద సత్యం యేసులో నెరవేరెనుగా. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తదు రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. ఆర్యరుసులు పలికిన వేద సత్యం క్రీస్తులో నెరవేరెనుగా. ఆర్యరుసులు పలికిన వేద సత్యం క్రీస్తులో నెరవేరెనుగా. యేసే బలి అయినా పరమాత్మా
శిరము మీద ముల్ల సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా. ఆమేన్. శిరము మీద ముల్ల సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా. అందరూ కలిసి చిందిన రుధిరంబు సాక్షిగా. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. సంగమా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శిరము మీద ముల్ల సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా. శిరము మీద ముల్ల సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా. ప్రభు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చి వేయను. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనందరి వినికిడిలో ప్రభుల వారు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం కూడా మనం దేవుని మందిరానికి వస్తున్నాం. దేవుని యొక్క సన్నిధానములు మనం కనబడుతున్నాం. ఆదివారం వింటున్న వాక్యాన్ని మనము నెమరు వేసుకోవాలి. ఆదివారం వింటున్న వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఆత్మీయంగా మనం ఎదుగుతూ మనము ఫలించాలి. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ వాక్యం మీద నేను ఎన్నడూ కూడా దేవుని ఆత్మ వలన మాట్లాడలేదు. మరి ఈ ఆదివారము, ఈ జనవరి మాసంలో ఈ ఆఖరి ఆదివారం దినమున మత్తయి సువార్తల నుండి ఈ వాక్యాన్ని మాట్లాడాలని పరిశుద్ధాత్మదేవుడు నన్ను ఎక్కువగా ఒత్తిడి చేయడం వలన ఈ వాక్యం మీద మరి దేవుడు మనందరితో కూడా ఈరోజు మాట్లాడబోతున్నాడు. మీరు కూడా ఈ వాక్యం మీద విని ఉండరు అనుకుంటున్నాను. విన్నారక్క? ఎప్పుడన్నా ఎవరు కూడా ఎక్కడన్నా మన యొక్క సంఘములో ఆదివారం కాక ఎక్కడైనా మీరు విన్నట్టుగా ఉండరేమని నేను అనుకుంటున్నాను ఈ వాక్యం మీద. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు చదువుబడిన వాక్యానికి తప్పక ఆయన న్యాయం చేస్తాడు. మీరు జాగ్రత్తగా మరి ప్రార్థనపూర్వకంగా కూర్చోండి, వాక్యాన్ని మీరు
వినాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ చదువుబడిన వాక్యానికి అంశం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, నీకు కలిగినది ఎవరి ఎదుట పెట్టుచున్నావు జాగ్రత్త. నీకు కలిగినది ఎవరి ఎదుట పెట్టుచున్నావు జాగ్రత్త. ఈరోజు ఇది దేవుని బిడ్డలారా మన యొక్క అంశము. దేవుని బిడ్డలారా, అందరూ కూడా ఓసారి చెప్పండి. రాసుకున్నారా? మరి మీరందరూ కూడా నోటితో ఒకసారి చెప్పండి. నీకు కలిగినది ఎవరి ఎదుట పెట్టుచున్నావు. ఇది మన యొక్క అంశం. ప్రభు చెప్పింది అదేగా. ఏం చెప్పాడు ప్రభు అక్కడ? దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చి వేయును. దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్పిన ఈ అమూల్యమైన మాటను, ప్రభువు చెప్పిన ఈ శ్రేష్టమైన మాటను ఈ దినాలలో సేవకులు కానీ విశ్వాసులు కానీ దేవుని బిడ్డలారా చాలా అలక్ష్యము చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ వాక్యములో 6 విషయాలు మనకు కనబడతాయి. ఎన్ని విషయాలు కనపడతాయి? గట్టిగా చెప్పండి అమ్మా, ఎన్ని విషయాలు? మొదటిగా మనకేం కనపడతాయి అంటే, పరిశుద్ధమైనది ఒకటి కనపడుతుంది. ఏలు పెట్టుకోండి, ఏం కనపడుతుంది? రెండోదిగా ఏం కనపడుతుంది? కుక్కలు కనపడతాయి. మూడవదిగా ఏం కనపడుతుంది? ముత్యాలు కనపడతాయి. అంతేనా? నాలుగోది ఏం కనపడతాయి? పందులు కనబడతాయి. ఐదోదిగా ఏం కనపడుతుంది అంటే వాటి కోపము కనబడుతుంది. ఐదోదిగా ఏం కనపడుతుంది అంటే, దేవుని బిడ్డలారా, వాటి కోపము కనపడుతుంది. ఆరోదిగా ఏం కనపడుతుంది అంటే, దేవుని బిడ్డలారా, చంపివేస్తాయి. ఆరోదిగా ఏం చేస్తాయి? కనికరము దయా దాక్షిణ్యత లేకుండా చంపివేస్తాయి. గనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రభు చెప్పాడు ఈ మాట. దేవుని బిడ్డలారా, ఆది సంభూతుడైన యేసు ప్రభుల వారు చెప్పారు. ఆది సంభూతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట ఇది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనది ఏది? కుక్కలు ఏది? దేవుని బిడ్డలారా, ముత్యములు ఏవి? పందులు ఏవి? ఇవన్నీ కూడా క్లుప్తంగా నాకు మీకు అర్థమవునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని బిడ్డలారా, మాట్లాడతాడు మనందరితో కూడా. ఒక్కసారి చప్పర్లు కొట్టి ప్రభువును గణపడదాం. గట్టిగా చప్పర్లు కొట్టి ప్రభువును గణపడదాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనది లేదా పవిత్రమైనది. అంతేగా, పరిశుద్ధమైన దాన్ని ఏమంటారు? పవిత్రమైనది అంటారు. ఓకే, దేవుని బిడ్డలారా, ఈ పవిత్రమైనది లేదా ఈ పరిశుద్ధమైనది, దీన్ని కుక్కలకు పెట్టకండి అని ప్రభు చెప్పాడు. కుక్కలకు పెట్టకండి అని ప్రభు చెప్పాడు. కుక్కలు అనగానే ఆల్రెడీలా మనందరి తలంపుల్లోన, మనందరి ఆలోచనలోన కుక్కలు అనగానే మనకందరికి కూడా జ్ఞాపకము వస్తాయి. దేవుని బిడ్డలారా, కుక్కలు మనకేం చేస్తాయి? జ్ఞాపకానికి వస్తాయి. ఇంట్లో పెంచుకునే కుక్కలు ఉంటాయా ఉండవా? చెప్పండి, ఉంటాయా ఉండవా? ఎక్కడ పెంచుకునేటివి? ఇంట్లో పెంచుకునే కుక్కలు ఉంటాయి. దాంట్లో మళ్ళా రకాలు, కొన్ని ఎత్తువి, కొన్ని పొట్టివి, దాంట్లోనే జాతులు ఉంటాయి. ఎక్కడ పెంచుకునేటివి? ఓకే, ఇంట్లో పెంచుకునే కుక్కలు కూడా ఉంటాయి. ఓకే,
రెండోదిగా దేవుని బిడ్డలారా, ఈ క్రయం ఈ యొక్క పోలీసుల యొక్క కుక్కలు కూడా ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఇవి నరాంతకులను పట్టుకోవటానికి, లేదా దొంగతనం చేసిన వాళ్ళను పట్టుకోవటానికి, లేదా రేపిస్టులను కనిపెట్టడానికి, ఇట్లా ఆ కుక్కలను కూడా ప్రత్యేకంగా ఈ పోలీసులు అధికారులు కూడా కుక్కలను ఏం చేస్తున్నారు? పెంచుతున్నారా లేదా? పెంచుతున్నారు. ఓకే. తరువాత దేవుని బిడ్డలారా, అడవి కుక్కలు కూడా ఉంటాయా ఉండవా? గట్టిగా చెప్పండి. కొందరు తలకాయ ఊపుతున్నారు, నోరేం వలకకుంటుంది. నోరు కూడా మాట్లాడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అడవి కుక్కలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఈ అడవి కుక్కలు దేవుని బిడ్డలారా, దాని గుణాలు, దాని లక్షణాలు నేను ఇప్పుడు చెప్పడం లేదు, కానీ ఊకి మీకు అట్లా జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ ప్రభు కుక్కల గురించి చెప్పాడు కనుక కొన్ని మీ ఎదుటి కుక్కలు పెడితే సరిపోతుందని. ఇప్పుడు ఇక్కడికి ఎన్ని రకాల కుక్కలు? 3 రకాలైనవి. 4వదిగా వీధి కుక్కలు కూడా. ఏం కుక్కలు? వీధి కుక్కలు కూడా ఉంటాయా ఉండవా? దీనితో చాలా కష్టం. నేను పాస్టమ్మ ఏదన్నా ఊరికి పోయేస్తున్నాం అనుకో, రాత్రి బడీమిన పోతుంటాయి, గవ్వు అనుకుంటే ఏమొస్తాయి? మీదికి వస్తాయి. దానిలోకి విని ఏమి అలవాటు అంటే, కుక్కలను తాయి అనేది అవి పుట్టినాల నుంచి ఇంటుంటాయి. అవునా? నేనేమంటా తెలుసా? యేసు రక్తమే జయమంట అవి మీదకి వచ్చినప్పుడు. ఇదేదో కొత్త మాట నెట్టే అయిపోతుంటాయి ఇవి. నేనేమంటా? యేసు రక్తమే జయమంట అంటే దాని చెవులతో ఈ మాట ఎప్పుడు కూడా విని ఉండదన్నమాట. ఒక ఆయన చూసి, ఏందయ్యా నువ్వు ఆ మాట అనేలో ఆగిపోయింది అంటున్నావు. అది ఎన్నడూ లేదు కాబట్టి ఆ మాట అంటేనే ఇంకా నువ్వు ఎప్పుడనే థాయ్ అంటే ఇంకా దానికి ఇది నేను పుట్టినాల నుంచి థాయ్ అనేది ఆడోళ్ళది మొగోళ్ళది ఈని నాకు మచ్చగైందిలే. ఇంకా అది ఏం చేస్తుంది? గో అంటుంది థాయ్ లోపు. ఎస్ రక్తం చేమని లోపు మళ్ళీ గో ఇంకా ఏమి లేదండి దేవుని బిళ్ళరా. అది అట్లా ఆగిపోయింది. నిజం, ఇది జరిగింది. ఈ వీధి కుక్కలతో చాలా కష్టం. ఎవరు ఈ మధ్య చెప్పారు, ఎలియాజర్ ఎవరో, 10 ఏళ్ళనంట వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయంట. 10 దాటినాక మనం ఆ గెట్టు నుంచి ఈ గెట్టుకి అసలు 10 ఏళ్ళు రాలేమంట. ఎవరిని చంపినాయంట ఒక ఆయన్ని. ఈ మధ్య ఎప్పుడో ఒక 5-6 నెలల కిందట 10 ఏళ్ళు చంపినాయంట కుక్కలు. కరిచి పెట్టి చంపేసినాయి. ఈ వీధి కుక్కలతో చాలా ప్రమాదం దేవుని బిళ్ళరా. ఈ వీధి కుక్కలు కాక తర్వాత పిచ్చి కుక్కలు కూడా ఉండవే లేవా? దీనితో చాలా కష్టం దేవుని బిళ్ళరా. మనుషులను గరిచినా, పశువులను గరిచినా, దేవుని బిడ్డలరా, ఇంకా పిల్లలను గరిచినా, ఇంకా చూపించుకోకపోతే కన్నా పిచ్చి కుక్క ఎట్లా కేకలేస్తుందో, పిచ్చి కుక్క ఎట్లా మొరుగుతుందో దేవుని బిడ్డలరా, అటనే వాళ్ళు కూడా అరసాల్సిన పరిస్థితి వస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో దేవుని బిడ్డలరా, మరి మాకు ఆవులు ఉండేటివి. ఒక ఆవు దూడని పిచ్చి కుక్క గరిచింది. మరి చిన్న ముళ్ళకి గేదకు కూడా, మంచి గేద, ఇప్పుడైతే 50,000 గేద చేస్తుంది, ఆ గేదకు కూడా పిచ్చి కుక్క గరిచింది. దానికి గరిచింది ఒకే కుక్కనే. ఇక్కడ ఆవు దూడకు గరిచింది పిచ్చి కుక్కనే, అక్కడ గేదకు గరిచింది కూడా పిచ్చి కుక్కనే. ఈ ఆవు దూడ దాదాపుగా బాగా ఈ హైట్ ఉంది, బాగా పొడుగుంది. దానికి చూపినందుకు అది ఏమైందంటే, ఓ 15 రోజులకు పిచ్చి కుక్క ఏ విధంగా తిరుగుతుందో, ఏ విధంగా మొత్తుకుంటుందో అదే విధంగా పిచ్చి కుక్కలాగానే ఇది కూడా మొత్తుకున్నది. గేదెని ఏం చేసినారంటే బోనాస్కి వెళ్ళి తీసుకుపోయి అది అట్నే మొత్తుకుంటుంటే దాన్ని ఇడిచిపెట్టారు. దేవుని బిడ్డలరా, ఇట్లా దేవుని బిడ్డలరా, కుక్కలు దాదాపు ఇప్పుడు మీ ఎదుట ఎన్ని పెట్టాను? 5 రకాలైన కుక్కలను పెట్టాను. ఎన్ని రకాలైన కుక్కలు? 5 రకాలైన కుక్కలు. ఇవన్నీ కూడా దేవుని బిడ్డలరా మన కళ్ళతో చూస్తున్న కుక్కలే. ఇంట్లో ఉన్న కుక్కలు కానీ, పోలీసు వల్ల కుక్కలు కానీ, అడవి కుక్కలు కానీ, వీధి కుక్కలు కానీ, పిచ్చి కుక్కలు కానీ, ఇవన్నీ కూడా మనము చూస్తున్నామా లేదా చెప్పండి? చూస్తున్నా. మరి ప్రభువు ఇక్కడ దేవుని బిడ్డలారా కుక్కల గురించి కూడా చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడు? కుక్కల గురించి కూడా చెప్పాడు. దేవుని బిడ్డలారా,
మరి ప్రభువు కుక్కలను ఎవరికి పోల్చాడు, పరిశుద్ధమైన దాన్ని దేనికి పోల్చాడు అన్న ఈ 2 విషయాలు చెప్తుంటాను. మీరు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకొని మీరు వినాలి. మీ ఆలోచనలు కానీ మీ తలంపులు కానీ పక్కకు పోయిననుకోండి, ఇట్టి అమూల్యమైన ఇందులో ఉన్న రహస్యమును, ఇందులో ఉన్న మర్మాన్ని పరిశుద్ధాత్మ దేవుడే తీసి మన ఎదుట పెట్టుచున్నాడు. మరొకసారి చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపడదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు మొదటిగా ఉన్నదే మాట్లాడుకుంటే సరిపోతుంది, అంతే కదా. ఫస్ట్ ఉన్నదాన్ని మాట్లాడుకుంటే తర్వాత ఉన్నది మనకు ఆల్రెడీ అర్థము అయిపోతుంది. ఫస్ట్ ఏ మాట ఉంది అక్కడ? పరిశుద్ధమైనది అనేది ఉంది, అవునమ్మా? పరిశుద్ధమైనదని ఉంది. పరిశుద్ధ గ్రంథము ఈ విధంగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అంటే, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రత్యక్షత ఏమై ఉందంటే పరిశుద్ధమైనది అంటున్నాడు. చాలామందికి అర్థమైనట్లేదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రత్యక్షత ఏమై ఉందంటే పరిశుద్ధమైనదిగా ఉంది. ఏమై ఉంది? పరిశుద్ధమైనదిగా ఉంది. కావలస్తే మీరు వాక్యాన్ని చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యాన్ని పూర్తిగా చదవండి. వారు నీతి మార్గములో చాలమ్మా. అక్కడ ఏముంది? పరిశుద్ధమైన ఆజ్ఞ. చాలమ్మా. పరిశుద్ధమైన ఆజ్ఞ కదా. అంటే దేవుని యొక్క మాట పరిశుద్ధమైనదే కాదా? వాక్యానుసారంగా, అవునా? దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైనది, దేవుని మాటలు కూడా పరిశుద్ధమైనది, దేవుని యొక్క ప్రత్యక్షత కూడా ఏమై ఉంది? పరిశుద్ధమైనది. ఓకే, నేను ఎందుకు ఆ రెఫరెన్స్ని మీకు మొదటిగా చూపించానంటే, మనకు ఖచ్చితంగా వాక్యము ఉందా లేదా మనం చూడాలి. ప్రభువు చెప్పాడు, పరిశుద్ధమైనది దేని ఎదుట పెట్టకూడదు అన్నాడంటే, పరిశుద్ధమైనది దేని ఎదుట మీరు వేయకండని ప్రభు చెప్పాడంటే, పరిశుద్ధ కుక్కల ఎదుట వేయకుడి. దేని ఎదుట? కుక్కల ఎదుట వేయకుడి. దేవుని బిడ్డలారా, కుక్కలను దేనికి పోల్చారు బైబిల్ని చూస్తే, దేవుని బిడ్డలారా, పాపులను కుక్కలకు పోల్చారు. ఎవరిని? పాపులను కుక్కలకు పోల్చారు. ఓకే, దుష్టులను కుక్కలకు పోల్చారు. ఎవరికి? దుష్టులను. రెండోదిగా మొదటిగా ఎవరిని? శేఖరన్న, లాస్ట్ కుర్చీ మీద కూర్చో. ఆ పిల్లలు లోపలికి రాకుండా, అల్లరి చేయకుండా ఒకటి బరిగి పెట్టుకో. బరిగి పెట్టుకుంటే భయం ఉంటుంది. నీ ఎదుట ఉండరు నీ కాడ. లేచిపోతుంది ఆ పాప. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు కనుక మాట్లాడేది నేను కాదు. దేవుని బిడ్డలారా, మాట్లాడేది పరిశుద్ధాత్ముడు అనేది మీరు గమనించాలి. ఎవరు మాట్లాడేది? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నాలో ఉండి ఆయన మాట్లాడతాడే తప్ప నేను మాట్లాడలేను. అది మీరు గమనించాలి. అందుకే పరిశుద్ధాత్మునికి మనం డిస్టర్బెంట్ చేయకూడదు మన పిల్లలతో. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎంతవరకు వచ్చి మనం ఆగిపోయాం? వాక్య. ఈ కుక్కలను దేనికి పోల్చారు చెప్పండి? మొదటిగా
పాపులకు. ఓకే. రెండోదిగా ఎవరికి పోల్చారు? దుష్టులకు. మూడోదిగా ఎవరికి పోల్చారంటే మూర్ఖులకు పోల్చాడు. నాలుగోదిగా ఎవరికి పోల్చారంటే దైవికంగా తప్పిపోయిన వారికి కుక్కలుగా పోల్చాడు. ఈ 4 విషయాలు మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఎన్ని విషయాలు? 4 విషయాలు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. యేసు ప్రభు కుక్కలకు పరిశుద్ధమైన దాన్ని పెట్టొద్దు అన్నాడు. కుక్కలు ఎవరు అని చూస్తే దేవుని బిళ్ళరా, పాపులు కుక్కలకు పోల్చబడింది. దేవుని బిళ్ళరా, దుర్మార్గులు కుక్కలకు పోల్చబడింది. మూర్ఖులను కుక్కలకు పోల్చాడు. దైవికంగా మారు మనసు పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మను పొంది, బల్లలో చేయి వేస్తూ, సంఘ ఆరాధనలో పాల్పంపులు పొందుతూ పురుషులు కానీ స్త్రీలు కానీ తప్పిపోతే వాళ్ళను కుక్కలకు పోల్చింది పరిశుద్ధ గ్రంథం. నేను కాదు, పరిశుద్ధ గ్రంథం పోల్చింది. కావలిస్తే చూడండి, 2 రెఫరెన్సులు మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 26:11 ఒకరు చూడండి. సామెతల గ్రంథం 26:11 ఒకరు చూడండి. అన్ని రెఫరెన్సులు చూపటానికి అన్న ఏది 26:11 చదువు సంవత్సరం అన్న చూడండి అన్న. అమ్మ అందరు బైబిల్ తీసుకు, కొంతమంది చూడండి. 26వ అధ్యాయం 11వ వాక్యం. సామెతల గ్రంథము 26:11. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు. ఇప్పుడు దేనికి బలిచారు మూర్ఖుని చెప్పండి అమ్మా. మూఢుడంటే మూర్ఖుడే. మూఢుడంటే మూర్ఖుడే. మూర్ఖుడంటే పనికి మాలోడే. అంతేనా? దేవుని బిడ్డలారా, ప్రభుకు మహిమ కలుగునుగాక. వీని దేనికి బలిచింది వాక్యము? అంతేనా జయరాజ్? అంతేనా? అంతేనా? డౌట్ ఉంది ఏమన్నా చెప్పండి. వాక్య ఇంకొక మాట కూడా చూపిస్తాను, వినండి. పేతురు రాసిన 2వ పత్రిక 2:22. మీకు రెఫరెన్స్ను చూపించి వాక్యంలోకి వెళదామని ఉన్నాను. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది వీరికి సంభవించెను. చూశారండి, కుక్క తినేది ఏం చేస్తుందంట? వాంతికి. అమ్మమ్మ, కుక్క తినేదాన్ని వాంతికి చేస్తుంది. చేసిన వాంతిని కుక్క ఏం చేస్తుంది? మరలా తింటది. ఈ ప్రభు విషయంలో పవిత్రంగా నిలబడుతూ, ప్రభు విషయంలో ఆరాధనలో పాలుపంపులు పొందుతూ ఎవరైతే దిగజారిపోతారో, ఎవరైతే వెనకదీస్తారో, ఎవరైతే మరలా పడిపోతారో, ఇట్టి వారందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పేతురు ద్వారా దేనికి పోల్చాడు? కుక్కలకి. ఓకేనా? కరెక్ట్ సమాధానం దొరికిందే లేదా? ఓకే, దొరికిందే లేదమ్మా? బైబిల్లో జ్ఞానం కలిగిన వారు చెప్పండి. కరెక్ట్ సమాధానము దొరికింది. యేసుప్రభు అక్కడ ఏమన్నాడు? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి అన్నాడు. ఓకేనా దేవుని బిడ్డలరా? ఇప్పుడు కుక్కల విషయంలో 4 విషయాలు మీకు చెప్పాను క్లుప్తంగా. రెఫరెన్సులు మాత్రం 2 మాత్రమే చూపించాను. ఓకే, అన్నీ చూపిస్తే సరిపోదు గనక నేను టయాన్ని చూసుకుంటున్నా గనక. పాపులను కుక్కలకు పోల్చినట్టుగా రెఫరెన్స్ ఉంది. దుర్మార్గులను కుక్కలకు పోల్చినట్టుగా ఉంది. తర్వాత మూర్ఖులను, ఈ మూఢత కలిగిన వారిని, ఈ పనికి మాలిన అయోగ్యులను దేనికి పోల్చినట్టుగా ఉంది? కుక్కలకు పోల్చినట్టుగా ఉంది. 4వదిగా పవిత్రంగా బతుకుతూ, నీతిగా బతుకుతూ, బలులు చేవేస్తూ, నమ్మి బాప్తిసం తీసుకొని సంఘ సవాసం కలిగి ఉంటూ మరల పడిపోతారే, అట్టి వారిని దేనికి పోల్చాడంటే కుక్కలకు పోల్చాడు. ఓకే, వీడికి బాగా అర్థం అయిందా? ఓకే, ఇప్పుడు పరిశుద్ధమైన విషయం కూడా 4 విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. మొదటిగా ఆయన ఆజ్ఞ
పరిశుద్ధమైనదని. అమ్మ విన్నామా లేదా? ఏది పరిశుద్ధమైనది? ఆయన ఆజ్ఞ పరిశుద్ధమైనది మనం విన్నాం. ఓకే. రెండోదిగా ఆయన సంఘము కూడా పరిశుద్ధమైనది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాం. రెండోదిగా పరిశుద్ధమైనది ఏదంటే ఆయన సంఘము కూడా పరిశుద్ధమైనది. ఆయన సంఘం అంటే ఎవరు? మనమే. ఆయన సంఘం అంటే మనమా కాదా? ఆయన సంఘం అంటే మనమే. యేసు ప్రభు తన యొక్క అమూల్యమైన రక్తము చేత, తన పరిశుద్ధమైన రక్తం చేత, తన నిర్దోషమైన రక్తం చేత తన సంఘాన్ని అనగా మనలందరినీ కూడా ప్రభు ఏం చేశాడంటే పరిశుద్ధపరిచాడు. కనుక జయం సంఘానికి. ప్రభుకు మహిమ కలుగునుగాక. సంఘానికి జయము. ఎందుకంటే సంఘానికి ఎందుకు ఓటమి ఉండదంటే, సంఘానికి ఎందుకు అపజయము ఉండదంటే, సంఘానికి ఎందుకు దేవుని బిడ్డలారా భయము ఉండదంటే, దేవుని బిడ్డలారా సంఘాన్ని ప్రభు పరిశుద్ధపరిచాడు. కనుక దేవుని బిడ్డలారా ఈ పవిత్రమైనది పరిశుద్ధమైన సంఘం ఎదుట అపవిత్రత కలిగిన, అంధకారం కలిగిన, ఎంతటి అధికారం కలిగిన అది సంఘాన్ని పడగొడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. సంఘము దేన్ని పడగొడుతుంది? అవతల అపవిత్రమైన దాన్ని, అవతల ఎంత శక్తివంతమైన, అవతల ఎంత బలమైన దాన్నైనా కూడా సంఘము పవిత్రమైనది గనక, సంఘం పరిశుద్ధమైనది గనక దేవుని బిడ్డలారా సంఘం ఎదుట ఏది కూడా నిలవచాలదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవుని ఆజ్ఞ పరిశుద్ధమైనది, సంఘము పరిశుద్ధమైనది. ఆ మాట బైబిల్లో ఎపిసోడ్ రాసిన పత్రికలో ఉంది. మీరు చూడొద్దులే, ఆ ఒక్క మాట చూస్తారా? ఇంతవరకు మనం చదువుకున్న వాక్యంలో ఆ ఎపిసోడ్ రాసిన పత్రికలో 5:27 మీరు చదివారు. అక్కడ ఒక మాట ఉంటుంది 5:27లో ఎపిసోడ్ రాసిన పత్రికలో. చాలు చాలు దేవుని బిడ్డలారా, ఏది పరిశుద్ధమైనది? ప్రభు అక్కడ ఏం చెప్పాడు? పరిశుద్ధమైనది కుక్కలకు వేయకుడే. బాగా వినండి, ప్రార్థన పూర్వకంగా వినండి, అర్థమవుతుంది. ఆయన ఆజ్ఞ పరిశుద్ధమైనది, ఆయన సంఘము కూడా పరిశుద్ధమైనది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అంత మాత్రం కాదు, ఆయన నామము కూడా పరిశుద్ధమైనది. ఏమండి? ఆయన నామం కూడా పరిశుద్ధమైనది. అందుకే యేసు ప్రభు నామం ఎదుట ఏ దేవతలు నిలబడరు. యేసు ప్రభు నామం ఎదుట దేవుళ్ళు అని పిలువబడేవారు ఎవరు కూడా నిలవజాలరు. అందుకే దయ్యములు కానీ, అందుకే దురాత్మలు కానీ, అందుకే దుష్ట శక్తులు కానీ ఆయన పరిశుద్ధ నామం ఎదుట ఏది కూడా నిలవజాలదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆయన నామం కూడా పరిశుద్ధమైనది. దేవుని బిడ్డలారా, అంత మాత్రం కాదు, ఆయన పరిశుద్ధమైన వాడు. ఆయన ఏమై ఉన్నాడు? మనము చెప్పలేకపోతే పరలోకమందున్న దేవదూతలు సాక్ష్యములో వాళ్ళు పాట రూపంలో పాడుతున్నారు, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని. గాన ప్రతి గానములు వారు చేస్తుంటే గడప కమ్ములు కదిలిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞ పరిశుద్ధమైనది, ఆయన సంఘం పరిశుద్ధమైనది, ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన పరిశుద్ధమైన వాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. రెఫరెన్సులు రాసుకోండి, చదవద్దు. చదివితే మరలా నాకు వాక్యం ముందరికి సాగలేం. 111వ కీర్తన 9 రాసుకోండి. 111వ కీర్తన 9. ఆయన నామము పరిశుద్ధమైనదని అక్కడ ఉంటుంది. ఇంతవరకు 5:27 ఎపిసోడ్ రాసిన పత్రిక చదివాం. ఆయన సంఘము పరిశుద్ధమైనదని, ఆయన పరిశుద్ధమైన వాడు అని ఎబ్రిల్ రాసిన పత్రిక 4:15లో ఉంది. ఎబ్రిల్ రాసిన పత్రిక 4:15లో ఆయన
పరిశుద్ధమైన వాడు. యమా ఇప్పుడు ఈ రెండు విషయాలు అర్థమైనవే లేదో చెప్పండి. ఏ రాజు, కొంచెమన్నా టేస్ట్ ఉందా లేదమ్మా? సప ఉందా? చెప్పమ్మా కీర్తనమ్మా, బిడ్డ చెప్పు. ఉందా? ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి వంటలు చేస్తున్న మీరు ఒక్కొక్కసారి కారం ఎక్కువ వేస్తారా ఏరమ్మా? ఉప్పు ఎక్కువ కొంచెం ఓర్చుకోవాలి. ఉప్పు వన్నా కారం వన్నా కొంచెం ఎక్కువ వన్నా కూడా ఓర్చుకోండి. ఒకసారి ఉప్పు ఎక్కువ పడింది అనుకోండి, ఏం చేస్తారు? దాన్ని కిందనేమో కొంచెం సప్పగా తోటి కూడా మళ్ళీ నీళ్ళైనా పోసుకోవచ్చుగా. నీళ్ళైనా పోసుకుంటారు లేదమ్మా? మీరు పోసుకున్నట్టున్నారే. ప్రభుకు మహిమ కలుగును గాక. గనక దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైనది ఏది అనేది మనకు ప్రభు చెప్పినట్లుగా అర్థమైపోయింది. ప్రభు అన్నాడు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అనేది కదా. పరిశుద్ధమైనది ఏదో 4 విషయాలు మీ యొక్క హృదయంలో పెట్టాను. ఓకేనా? కుక్కలు అనేది ఏదో 4 విషయాలు కూడా మీకు చెప్పాను. ఓకే దేవుని బిడ్డలారా, మరి వినండి. ఇప్పుడు ఇంకా వాక్యంలోకి మనం సాగిపోదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈడు వరకు ముగిస్తాను. మరలా ముత్యాల గురించి, మరలా పందుల గురించి మరలా ఒక వారం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇక్కడికి దీన్ని పూర్తి చేయకపోతే మనకు అర్థము అసలు కాదు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట ఏమిటంటే, పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు మీరు పెట్టకుడి అన్నాడు. దేవుని బిడ్డలారా, దైవికంగా తప్పిపోయిన వాళ్ళను కుక్కలకు పోల్చాడు. దేవుని బిడ్డలారా, మూర్ఖులను కుక్కలకు పోల్చాడు, దుర్మార్గులను కుక్కలకు పోల్చాడు, పాపులను కుక్కలకు పోల్చాడు. ఓ రోజు దేవుని బిడ్డలారా, ఏం జరిగిందంటే మీకు సాక్ష్యం చెప్పాలి నేను అనుకుంటున్నాను. మన సంఘములో దేవుని బిడ్డలారా, మీకందరికి కూడా మరి ఆత్మీయ తల్లైన ఇక్కడ ఎవరున్నారు? పాశ్రమ్మ ఉంది, లేదా రిబ్కా ఉంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకరోజు మీ ఆత్మీయ తల్లికి ఒక దర్శనం వచ్చింది. ఏమొచ్చింది? ఒక దర్శనం వచ్చింది. వచ్చిన దర్శనము ఏమిటంటే, దేవుని బిడ్డలారా, తన తోబుట్టు, తన యొక్క దేవుని బిడ్డలారా తమ్ముడు, దేవుని బిడ్డలారా జాని ఏం చేశాడంటే, రెండోసారి ఇక్కడ ఉండాలని, ఇక్కడ మారు మనసు పొంది రక్షణ పొంది మరి క్షేమంగా బతకాలని వచ్చాడు. కొన్ని దినాలు ఉన్నాడు. ఉన్నవానికి దేవుని బిడ్డలారా 3 పూటల మీ ఆత్మీయ తల్లి ఏం చేసిందంటే, తన తోబుట్టుకు అన్నం వండి పెట్టింది. 3 పూటలు ఏం పెట్టింది? అన్నం వండి పెట్టింది. దేవుని బిడ్డలారా, తర్వాత అతని వస్త్రాలు ఉతికి పెట్టింది. రత్నమ్మక తన వస్త్రాలు, ఎవరి వస్త్రాలు? తన తోబుట్టు, తన తమ్ముడైన జానిక వస్త్రాలు కూడా ఉతికి పెట్టింది. అతనికి వేడి నీళ్ళు కూడా పెట్టింది. ఇట్లా అనేకమైన మరి దేవుని బిడ్డలారా మేలులు చేసింది. అట్టి వానికి దేవుని బిడ్డలారా, వరా నువ్వు వాక్యం చదువుకో, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ప్రభు కొరకు వెలిగించబడు, నువ్వు ప్రభు కొరకు జీవించు, నువ్వు ప్రభు కొరకు స్థిరపడు అని కొన్ని శ్రేష్టమైన, పరిశుద్ధమైన, అమూల్యమైన, ఘనమైన మాటలు చెబితే ఏం చేశాడో తెలుసా? దేవుని బిడ్డలారా, ఇప్పుడు అడగండి, అయిపోయినాక అడగండి మీ ఆత్మీయ తల్లిని. ఏం చేశాడో తెలుసా? మొక్క మీద హూ అని ఊదాడు. మొక్క మీద ఏం చేశాడు? హూ అని ఊదాడు. ఆకాశం వైపు హూ అని ఊదాడు. అంటే దేవుని బిడ్డలారా, ఈమె ఏం పెట్టింది? తన తోబుట్టుకు ఏం పెట్టిందంటే పరిశుద్ధమైనది పెట్టింది. తన తోబుట్టుకు ఏం పెట్టింది? పరిశుద్ధమైనది పెట్టింది. నాయనా, నువ్వు బాగుపడురా, నువ్వు రక్షణ పొందురా, నువ్వు నమ్మి బాప్తిసం తీసుకురా, నువ్వు కూడా పరిశుద్ధుల లెక్కలో ఒక్కడిగా ఉండురా, నువ్వు నీతిమంతుల పట్టికలో రాయబడురా అని మంచి అమూల్యమైన మాటలు చెబితే, చివరికి అక్కను దేశించి, అక్కను తునీకరించి
ఏం చేశాడంటే ఇదే గేటులో అట్టబడి అట్నే వెళ్ళిపోయినట్టుగా పాశ్రమ గారికి, మీ ఆత్మీయ తల్లికి, నా జీవన సాకారికి దేవుడు ఏం చేశాడంటే చూపించాడు. ఏం చేశాడు? ఎవరు చూపించారు? దేవుడు చూపించాడు. అమ్మా, నిన్ను ఏం చేస్తారంటే అలక్ష్యము చేస్తాడు, నన్ను కూడా ఏం చేస్తాడంటే అలక్ష్యము చేస్తాడు. అట్టి మరి అయోగ్యుడు, అట్టి దేవుని బిడ్డలారా దానికి పోల్చబడినట్టుగా దేవుని దృష్టిలో కనబడినాడు. ఆ విధంగా ఇంకా పాశ్రమకు క్లియర్గా దేవుడు కళ్ళలో చూపించాడు దర్శనములో. పాశ్రమ మూర్తి ముఖమునికి పొగ ఊదినట్లుగా, దేవునిపై కూడా పొగ ఊదినట్లుగా క్లియర్గా అమ్మకు దేవుడు చూపించాడు. నాకు కూడా చెప్పింది. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇప్పటికీ అక్కడ కరెక్ట్ వాక్యము సరిపోతుంటుంది. పరిశుద్ధమైన శ్రేష్టమైన మాటలు తన తోబుట్టు, తన తమ్ముడు బాగుపడాలని చెబితే దేవుని బిడ్డలారా ఏం జరిగిందో తెలుసా? వాటిని దేశించి, వాటిని తునీకరించి అతడు వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనది నీ ఎదుట ఏదైతే ఉందో, పరిశుద్ధమైనది నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, ఆ పరిశుద్ధమైన దాన్ని ఎవరి ఎదుటంటే వారి ఎదుట దాన్ని పెట్టుతే నష్టపోయేది మనమే అని వాక్యములో రాయబడింది. అవునంటారా కాదంటారా? దేవుని బిడ్డలారా, ఎవనికి పడితే వానికి, ఎటు పడితే అట్లు దేవుని బిడ్డలారా మనం చెప్పకూడదు. దైవికమైన విషయాలను చాలా జాగ్రత్తగా అవతల వాళ్ళను కనిపెట్టి, వీళ్ళు ఇనే రకమేనా, వీళ్ళు ఆలకించే రకమేనా, వీళ్ళు లక్ష్య పెట్టే రకమేనా మనం చెబితే నట్లుగా మనం ఏం చేయాలనో తెలుసా? కనిపెట్టి వాళ్లకు పరిశుద్ధమైన దాన్ని వాళ్ళ ఎదుటికి తీసుకుపోవాలి. ఎట్లా పడితే అట్లా పరిశుద్ధమైన దాన్ని తీసుకుపోతే ప్రమాదం ఉంది. పరిశుద్ధమైన దాన్ని తీసుకుపోతే దేవుని బిడ్డలరా, మనకు దేవుని బిడ్డలరా ప్రాణానికి ముప్పు కూడా ఉంది. అవునంటారా కాదంటారా? ప్రాణానికి ఏముంది? ముప్పు ఉంది. ఏమన్నాడు ప్రభు? నువ్వు వేసే పరిశుద్ధమైన దాన్ని కాళ్ళతో త్రొక్కి వేస్తాయంట. దేనితో త్రొక్కి వేస్తాయంట? కాళ్ళతో త్రొక్కి వేసి వాటి విలువ తెలియక, వాటి ఘనత తెలియక, వాటి యొక్క దేవుని బిడ్డలారా మేలు గురించి తెలియక వాటిని తొక్కి వేసి నిన్ను కూడా చీల్చి వేస్తాయి, నిన్ను కూడా నిర్మూలన చేస్తాయి, నిన్ను కూడా పతనం చేస్తాయి అని ప్రభు చెప్పాడు. ఓ రోజు దేవుని బిడ్డలారా 2 విషయాలు భక్తులై మీ ఎదుట పెడతాను, మీరు వినండి. డై టీచ్ బ్రౌన్ ఓపర్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఏమండి, అతని పేరు ఏం పేరంటే డ్రై టీచ్ బ్రౌన్ ఓపర్. ఇతగాడు ఒక సంపన్నమైన కుటుంబంలో పుడతాడు. ఒక ఐశ్వర్యవంతుని కుటుంబంలో ఇతగాడు పుడతాడు. ఇతడు 1906వ సంవత్సరంలో ఫిబ్రవరి 4వ తారీఖున జన్మించాడు. ఎక్కడంటే బ్రేస్లో కారల్లో. దేవుని బిడ్డలారా, ఇతని తల్లిదండ్రులు కారల్ పౌలా బోన్ ఓపర్ ఇతని యొక్క తల్లిదండ్రులు. ఇతని యొక్క తల్లిదండ్రులకు వీరు ఎంతమంది సంతానం అంటే 8 మంది సంతానం. వావ్, ఏమంటున్నారు? ఎంతమంది? ఇప్పుడు 2 ఉంటేనే తలకాయ, 2 భుజాలు బరువైపోతున్నాయి, తలకాయ కూడా పట్టుకొని పోతుంది కదండి. వీళ్ళకి ఎంతమంది సంతానం? మరి మీరు వావ్ అని అంటే బాగుండునే. 8 మంది లోపు ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గాన 8 మంది గాన అన్నారనుకోండి, ఎవరికి విద్యను, వస్త్రాలు, కూడు కష్టమే. ఎందుకంటే అన్ని రేట్లు అయిపోతున్నాయి. ఈయన ఒక్కడు కష్టం చేయాల్సింది వచ్చే. ఇంట్లో 8 మంది, ఈమె మొత్తం ఎంతమంది? 9. ఈయనతోని 10 మంది తినాలంగా. ఎన్ని పళ్ళు పడుతుందో రోజుకు బియ్యం? ఏమక్క, ఇప్పుడు ఎన్ని పళ్ళు వస్తున్నారక్క మీరు రోజు మీ ఇంట్లో? ఎన్ని పళ్ళు వస్తున్నారు? 8 మంది వాళ్ళ ఇంట్లో.
8 మంది సంతానం, వాళ్ళు తల్లిదండ్రులు 2. మొత్తం ఎంతమంది అవుతారు? వాళ్ళు 10 మంది అవుతారు. ఈ 10 మంది కుటుంబంలో 1928 సంవత్సరంలో 1929 సంవత్సరంలో 2 సంవత్సరాలు దేవుని సేవకునిగా, పాస్టర్గా, పాదరిగా తర్పీదు ఇతగాడు పొందుతాడు. తర్పీదు పొందిన తర్వాత దేవుని బిడ్డలారా మారు మనసు గురించి, రక్షణ గురించి దేవుని బిడ్డలారా సువార్తను ప్రకటన చేస్తాడు. తర్వాత దేవుని బిడ్డలారా 1914 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు, మొదటి ప్రపంచ యుద్ధం ఇప్పుడు 1914 సంవత్సరం ప్రారంభమైంది. ఏ సంవత్సరం చెప్పండి అమ్మా? గుర్తుపెట్టుకోండి, కొన్ని చెప్తప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 1914 సంవత్సరంలో ఈ మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు వీరి కుటుంబము జర్మనీలో చాలా నష్టపోయింది. వీరి కుటుంబము ఆర్థికంగా అనేక లావాదేవీల్లో చాలా నష్టమైంది వీళ్ళ కుటుంబం. దేవుని బిడ్డలారా, ఈలోగా 4 సంవత్సరాలు ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ దేశంలో చాలా నష్టాలు, చాలా ఆకలి బాధలు, చాలామంది చావు, అనేకమైన రాజకీయాలు గుంపులుగా లేచిన తర్వాత దేవుని బిడ్డలారా 1933 సంవత్సరంలో ఈ యొక్క 1933 సంవత్సరంలో అడల్ఫ్ హిట్లరు దేవుని బిడ్డలారా ప్రధానమంత్రి అయ్యాడు. ఎప్పుడు? 1933 సంవత్సరంలో ఈ అడల్ఫ్ హిట్లరు ప్రధానమంత్రి అయ్యాడు. యూదా జాతిని నాశనం చేయాలనుకున్నాడు. ఏ జాతిని? యూదా జాతిని నాశనం చేయాలని, క్రైస్తవత్వాన్ని కూడా అణిచివేయాలని మూర్ఖతతో ఉన్నాడు హిట్లర్ గారు. ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఆ సమయంలో ఈ డ్రైటిచ్ బోన్ ఓపర్ ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా ఈ హిట్లర్ దగ్గరికి వెళ్ళి అతని మార్గములను, దేవుని బిడ్డలారా అతని తప్పిదములను, అతని పొరపాటులను ఖండించాడు. అవతలైన ప్రధానమంత్రి, ఈయన దేవుని సేవకుడు, ఊరుకుంటాడా? ముందే అతి భయంకరుడు కదా, ముందే క్రూరుడు, ముందే దేవుని బిడ్డలారా ఈ క్రైస్తవులను, యూదా జాతిని నాశనం చేయాలనుకున్నాడు హిట్లర్ గారు. అట్టి సమయంలో దేవుని బిడ్డలారా ఏం జరిగిందంటే, ఇతడు ఖండించిన తప్పులను ఖండించాడు, అతని యొక్క పొరపాటులను ఎత్తి చెప్పాడు. అతడు చేసేటివన్నీ కూడా చాలా వ్యతిరేకమని చెబితే అట్ట చేస్తావని చెప్పి కొన్ని రోజులు ఊరుకున్నారు. ఏం తీసుకొని వచ్చిందంటే ప్రభుత్వం జర్మనీలో దేవుని బిడ్డలారా 1940 సంవత్సరంలో బహిరంగంగా సువార్త ప్రకటించకూడదైన చట్టం తేబడింది. ఏ సంవత్సరము? 1940 సంవత్సరంలో ఏమి ప్రకటించకూడదని? బహిరంగంగా, ఎక్కడ? బహిరంగ వీధుల్లో కానీ బయట కానీ ఎక్కడ కూడా ఏం ప్రకటించకూడదు? సువార్త, దేవుని సువార్తను ఏం చేయకూడదు? ప్రకటించకూడదు అని ఏ సంవత్సరం? 1940 సంవత్సరంలో తేబడింది. ఇక 4 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే 1944 సంవత్సరంలో దేవుని బిడ్డలారా సువార్త ప్రకటించాడనే నేరాన్ని అతని మీద మోపారు. ఏ నేరాన్ని మోపారు? సువార్తను ప్రకటించాడనే నేరాన్ని అతని మీద మోపి దేవుని బిడ్డలారా అతన్ని జైల్లో వేసి తర్వాత ఏం చేశారంటే అతన్ని ఊరి తీశారు. అతను ఏం చేశారు? ఊరి తీశారు. కొద్దిసేపు ఇక్కడ వినండి దేవుని బిడ్డలారా. అతడు ఉరితాడుకు వెళుతున్నప్పుడు అతడు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఈ శ్రమలకు, ఈ నిందలకు, ఈ అవమానాలు నేను భరిస్తానయ్యా. ఈ ఉరితాడును నీ కొరకు నేను ఉరితాడులోకి తల పెడుతున్నాను. నాకు కావలసిన బలాన్ని, నాకు కావలసిన శక్తిని నువ్వు ప్రసాదింపు జై ప్రభు అని చెప్పి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకొని ప్రభు వైపు చూసి దేవుని బిడ్డలారా ఇతను ఏం చేశాడంటే ఉరితాడులో దేవుని బిడ్డలారా తన యొక్క తలను పెట్టాడు.
ఏ సంవత్సరం? 1944 సంవత్సరంలో జరిగిన విషయం అది. ఎందుకు ఇతను ఉరి తీయబడ్డాడంటే, ఎందుకు ఇతడు చంపబడ్డాడంటే, పరిశుద్ధమైనది తీసుకొని పోయి ఎక్కడ పెట్టాడో? అయోగ్యుల ఎదుట పెట్టాడు. అవునా కాదా? ఏనా సంసోను? అంతే కదా? చూడండి, సంసోను నవ్వుతున్నాడు. ఎక్కడ పెట్టాడో? అయోగ్యుల ఎదుట పరిశుద్ధమైన దాన్ని పెట్టినాడు. ఆ అడల్పు హిట్లరు దేవుని బిడ్డలరా, మామూలు మనిషి కాదు, ఊత కోసినవాడు. అట్టి ప్రధాన మంత్రిని దేవుని బిడ్డలరా, మరి తాను చేసేటివి ఏవేవని చెబితే, పరిశుద్ధమైన దాన్ని తీసుకొని పోయి అక్కడ పెడితే, ఆ పరిశుద్ధమైనది ఏదాని అతగాడు ప్రధానమంత్రి అయినా హిట్లరు గమనించలేకపోయాడు. తాను సరి చేసుకోలేకపోయాడు. తాను దిద్దుకోలేక ఇతగాన్ని గనుణ్ణి ఏం చేశాడు? ఊరి తీయించాడు. గనక మనం పరిశుద్ధమైనది ఎవరి ఎదుట పెడుతున్నామా, ఎవరికి చెబుతున్నామా, ఎవరి ఎదుట జల్లుతున్నామా అన్న విషయాన్ని మనం మేలుకోవటానికే ప్రభు ఆ రోజు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. పరిశుద్ధమైనది ఎవరికి పెట్టకూడదు? కుక్కలకు పెట్టకూడదు. దాని విలువ తెలదు, దాని ఘనత తెలదు, దాని మహిమ తెలదు. ప్రభుకు మహిమ కలుగును గాక. అరే, ఈ డైటిచ్చు బోను ఓపరు మంచి మాటలు చెప్పాడు కదా, దిద్దుకునే మాటలు చెప్పాడు కదా, సరిచేసే మాటలు చెప్పాడు కదా అని తలంచక అతన్ని ఊరిదీస్తాడండి. అందుకే పరిశుద్ధమైనది కుక్కలకు ఏం చేయాలా? పెట్టకండి అని చెప్పాడు. ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను, వినండి దేవుని బిడ్డలారా. యూదా జాతికి చెందినవాడు రిచార్డ్ హుర్మ్బాండ్, ఇతని పేరు. ఏ జాతికి? యూదా జాతికి చెందినవాడు రిచార్డ్ హుర్మ్బాండ్ అని. ఇతగాడు చిన్నప్పుడు తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. అసలు అమ్మ ప్రేమ అతనికి తెలియదు, తండ్రి యొక్క ప్రేమ అనురాగాలు ఇతగానికి తెలియవు. తండ్రిని చిన్నప్పుడు పోగొట్టుకున్నాడు. ఒక యవ్వన కాలం వచ్చేసేలోపు అటు ఇటు కింద పైన పడుతూ కొంతకాలం ఇటు జీవించారు. తర్వాత రక్షణ పొందుకున్నాడు, ప్రభు మార్గంలో జీవించాడు. ఇతగాడు 94 సంవత్సరాలు బతికాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అయితే జరిగిన విషయం ఏమిటంటే, రష్యా వాళ్ళు దేవుని బిడ్డలారా యుద్ధము చేస్తూ వీళ్ళు ఉంటున్న ప్రాంతాన్ని కూడా జయించి పట్టుకున్నారు. రష్యా వాళ్ళు పట్టుకుంటే ఈ రష్యా వాళ్ళు ఏం చేశారంటే, దేవుని బిడ్డలారా, పార్లమెంటులో క్రైస్తవులకు ఒక సభను ఏర్పాటు చేశారు. ఐక్య సభను పార్లమెంటులో ఏర్పాటు చేశారు. రష్యా పార్లమెంటులో ఒక సభను ఏర్పాటు చేసి ఆ యొక్క సభకు 4,000 మంది గురువులను పిలిచారు. ఎన్ని వేల మంది? 4,000 మంది గురువులను పిలిచారు. 4,000 మంది గురువులను పిలిస్తే ఆ 4,000 మందిలో ఇతగాడు ఇతని భార్య ఇద్దరు వెళితే ఆ 4,000 మంది గురువులు, ఆ 4,000 మంది సేవకులు, ఆ 4,000 మందిలో ఉన్న పరిచారకులు వీళ్ళల్లో వీళ్ళంతా ఏమంటున్నారంటే మీ కమ్యూనిజం మా యొక్క క్రైస్తవత్వం 2 ఒకటే అంటున్నారంట. ఏమండి, ఏది 2 ఒకటే? మీ కమ్యూనిజము మా క్రైస్తవత్వము 2 ఒకటే. మీ దానికి మేము తప్పక సపోర్ట్ చేస్తాం అని అందరూ అనుకుంటున్నారు. ఆ ఐక్య సభకు పార్లమెంటులో ఏర్పాటు చేస్తే ఆ క్రైస్తవానికి ఒక అధ్యక్షునిగా ఒక వ్యక్తిని పెట్టాలనుకున్నారు. అతగాడు ఎలాంటి వాడంటే నర అంతకుడు. అతగాడు క్రైస్తవులను హింస పెట్టినవాడు, అతగాడు క్రైస్తవులను బాధ పెట్టినవాడు. అట్టివాడిని అధ్యక్షతగా ఎన్నుకోవాలంటే పక్కన భార్య కూర్చున్నది, ఇద్దరు కూర్చున్నారు. రిచార్డ్ హుర్మ్బాండ్ ఇద్దరు కూర్చుంటే, అయ్యా వాళ్ళు చూడయ్యా, కమ్యూనిజం ఒకటి అంటున్నారు, క్రైస్తవత్వము ఒకటి అంటున్నారు. ఇప్పుడు నువ్వు లేచి అది సరికాదు, యేసు ప్రభు వలనే రక్షణ కలిగేది, యేసు ప్రభు లోకానికి లేకపోతే మోక్షం లేదని మాట నువ్వు చెప్పాలయ్యా.
లేయి అని భర్త అనేందంట. ఆయన భార్యకి చూసి ఏమన్నాడో తెలుసా? దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను లేచి మాట చెప్తే నువ్వు భర్తను పోగొట్టుకుంటావు అని ఆయన చెప్పాడు. నా భర్త పిరికివాడై నా ఎదుట ఉండుట కంటే ప్రభు కొరకు పౌరుషం కలిగి రోసం కలిగిన వాడై ఏమైనా నాకు పర్వాలేదు ప్రభు కొరకు అని భార్య భర్తను ధైర్యపరిచిందంట. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఐక్య సభలో పార్లమెంటులో లేచి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, క్రీస్తు లోక సమస్యలకు సమాధానమని, క్రీస్తు ద్వారా తప్ప లోకానికి రక్షణ లేదని ఈ మాట చెప్పాడంతే. ఆ మాట చెప్పిన ప్రపంచం యావత్తుకు ప్రతి రేడియోలో వినపడింది అన్నమాట. అప్పుడు టీవీలు లేవు, అప్పుడు రేడియోలు ఉన్నాయి. ఈ రేడియోలు దేవుని బిడ్డల మొత్తం ప్రపంచ యావత్తులో రేడియోలో ఆయన చెప్పిన మాట వినబడింది పార్లమెంటులో నుంచి. ప్రభుకు మహిమ కలుగును గాక. అప్పుడు ఇతన్ని ఏం చేశారో తెలుసా దేవుని బిడ్డలారా? 14 సంవత్సరాలు జైల్లో పెట్టేశారు. ఎక్కడ పెట్టేశారు? ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు జైల్లో పెట్టారు. భార్యని ఎన్ని సంవత్సరాలు పెట్టారో తెలుసా? 3 సంవత్సరాలు పెట్టారు. భర్తను సంవత్సరానికి ఒక జైలు, సంవత్సరానికి ఒక జైలు. ఈయనను మార్చి మార్చి హింసలు, మార్చి కష్టాలు, మార్చి బాధలు ఇతన్ని పెడుతున్నారు. భార్యను అయితే ఏం చేశారంటే 3 సంవత్సరాలు, ఈమెను వేరే చోట 3 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేయించారు. కొడుకు 9 సంవత్సరాలు ఉన్నాడు. వీన్ని ఏం చేశారో తెలుసా దేవుని బిడ్డలారా? చుట్టాల కాడికి కానీ బంధువుల కాడికి లేకుండా వీధుల్లో బతుకుతట్లు చేశారు. ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా దేవుని బిడ్డలారా, వారు ప్రభు కొరకు నిలబడ్డారు. ప్రభుకు చప్పట్లు కొట్టి ప్రభుని గణపడతాం. హల్లెలూయా. రోసం కలిగిన వారై, పౌరుషం కలిగిన వారై నిలబడినారు వారు. అయితే ఈరోజు అట్టి కష్టాలు, ఈరోజు అట్టి నష్టాలు, ఈరోజు అట్టి ప్రమాదాలు మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలని తెలుసా? ప్రభు చెప్పినట్లుగా పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు పెట్టకూడదు. ఇప్పుడు అక్కడ అంతమందిలో లేచి చెప్పినందుకే ఇతనికి శిక్ష వచ్చింది, లేకుంటే ఆ శిక్ష వచ్చేది కాదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పాడు, కుక్కల విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో 2వ వచనములో ఒక మాట ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము ఒక మాట ఉంది చూడండి. కుక్కల విషయమై ఏం చేయాలంట? 3వ అధ్యాయము 2వ వచనములు ఉంది ఆ మాట. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. చూశారండి, దేని విషయం మనం జాగ్రత్తగా ఉండాలంట? ఎవరు ఉండాలా? వీళ్ళెవరు? ఇప్పుడు వీళ్ళు అన్యులా లేదా యేసు ప్రభువును విశ్వసించే విశ్వాసుల? ఈ ఫిలిప్పులో సంఘంలో ఉన్న వాళ్ళు అన్యులా, విశ్వాసులా? చెప్పండి అమ్మ, ఎవరు? విశ్వాసుల కాదా? మరి విశ్వాసులకు ఏం చెప్తుంది ఇక్కడ? విశ్వాసులకు ఏం చెప్తుంది ఇక్కడ వాక్యము? కుక్కల విషయం ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి. అంటే పాపుల ఎదుట మనం జాగ్రత్తగా ఉండాలి, దుర్మార్గుల ఎదుట మనం జాగ్రత్తగా ఉండాలి, మూర్ఖుల ఎదుట మనం జాగ్రత్తగా ఉండాలి, దైవికంగా ఎదిగి పడిపోయింటారే వారి ఎదుట మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఏదైనా మనం చెప్పినామనుకోండి దేవుని బిడ్డలారా, ఒక ఆయనతో నేనుండి దేవుడు మాట్లాడతాడని చెప్పినాను. చెప్తే ఆయన అంటాడు, ఆయన నామకార్థ క్రైస్తవుడు, అసలు క్రిస్మస్ వస్తే చర్చికి పోతాడో లేదో నాకు తెలియదు కానీ దేవుడు మాట్లాడు అంటాడు. ఇప్పుడు ఆయన ఎదుట ఏం పెట్టాను? పరిశుద్ధమైనదే. ఎంత బాధాకరం! దేవుడు మాట్లాడే అనుభవం కలిగిన వాడు నేను. ఆయన క్రిస్మస్ వచ్చి అసలు చర్చికి పోయే అనుభవం కూడా ఆయనకు కనీసం కొత్త బట్టలను కట్టుకొని ఓసారి పోయి కనబడదాం. ఎవరికి? దేవునికి కాదు, మనుషులకన్నా కనపడదామని. దేవునికి కాదు, మనుషుల కన్నా కనబడదామని పోయితోడు కాదు. అట్టి వానికుండి ప్రభు మాట్లాడతాడని నేను. ఎవరు మాట్లాడతారు? ప్రభు మాట్లాడతాడంటే ప్రభు మాట్లాడు అంటాడు. ఎంత బాధకరము! ప్రభువు మాట్లాడు అంటే ఆయన మూగవాడా,
కాదండి. ఆయన మూగవాడా? కాదు. ఆయన మాట్లాడే దేవుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆయన దేవుని బిడ్డలారా ప్రత్యక్షత అనుగ్రహించే దేవుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా విశ్వాసుల అయిన ఫిలిప్పీ సంఘములో ఉన్న వారికి లేదా సార్వత్రిక సంఘానికైనా మనకందరికి కూడా పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా ఏం చేస్తున్నాడంటే హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటి ఆ యొక్క హెచ్చరిక అంటే, దేవుని బిడ్డలారా కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దేవుని బిడ్డలారా ఏ విషయమై జాగ్రత్త ఉండాలంట? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఇంకా కుక్కల యొక్క లక్షణాలు ఎన్నెన్నో మీకు తెలుసు. అలాంటి లక్షణాలు కలిగిన మనుషులు ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే మేలుకోవాలి. మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా మేలుకోవాలి. కుక్కలు తిండికి అతురపడతాయంట. కుక్కలు దేనికి? బైబిల్లో ఉంది ఆ మాట. దేనికి అతురపడతాయంట? తిండికి అతూరపడతాయంట కుక్కలు. ఈ లోకములో దేవుని బిడ్డలారా దేవుడు నీకు ₹1,00,000 ఇచ్చాడా నెలకు? అది నీకు నీ కుటుంబానికి దాన్ని అనుభవించాలి. అది కాక ఇంకా 1,00,000 అన్యాయంగా నువ్వు లంచాలతో తీసుకుంటేవా, అది ఏమైపోతుందంటే ఈ కుక్క తిండికి పడినట్లుగా నువ్వు దానికి పడినట్లే. గనుక అట్టి వారి ఎదుట నువ్వు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ నష్టం కలిగిస్తారో నీ భక్తికి, నీ విశ్వాసానికి, నీ పరిశుద్ధతకు, నీ సంఘ సవాసానికి ఎక్కడ నీకు కీడు హాని కలిగిస్తారో కుక్కల విషయమై ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ దేవుని స్వరం, ఎక్కడ దేవుని ప్రత్యక్షత, ప్రార్థన చేస్తావు, ఏం మేలు కలిగింది, మందిరానికి పోయావు, నీకేమి కలిసి వచ్చింది అని లేనిపోనివి చెప్పి మురిగి ఉన్న విశ్వాసాన్ని కూడా దులిపివేస్తారు. అందుకే కుక్కల విషయమై ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. అది ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా ఏం చేశాడు? రాయించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి. పెడితే అవి ఏం చేస్తే తెలుసా? పెట్టిన వాటిని కాళ్ళతో తొక్కి వేసి మీ ప్రాణాలు కూడా తీసేస్తాయి. అందుకే దేవుని బిడ్డలారా ఇద్దరు పెట్టారు, హిట్లర్ ఎదుట పెట్టారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. తర్వాత దేవుని బిడ్డలారా ఆ యొక్క కమ్యూనిజం ఎదుట పెట్టారు. పెడితే వారిద్దరిని కూడా ఏం చేశారు? వీళ్ళు పెట్టింది పరిశుద్ధమైనది, వీళ్ళు పెట్టింది ఏకమైనది, వీళ్ళు పెట్టింది ఘనమైనది, వాటికి విలువ యుద్ధం అనక ఒక్కరిని చంపేశారు, ఒకరిని 14 సంవత్సరాల జైల్లో పెట్టారు. భార్యతో వెట్టి చాకరీ 3 సంవత్సరాలు చేయించారు. కొడుకు 9 ఏళ్ళ వాడు కష్టాల పాలై విధుల వెంట అడుక్కొని తిన్నాడు. కనుక పరిశుద్ధమైనది ఎక్కడంటే ఎక్కడ మనము పెట్టకూడదు. చాలా జాగ్రత్తగా మనం దాన్ని కాపాడుకోవాలి. నీ తలాంతే, నువ్వు పొందుకున్న వరమే, నువ్వు పొందుకున్న రక్షణనే, అది నీకొక్క పరిశుద్ధమైనది, అది ఒక ముత్యము లాంటిది. దాన్ని ఎక్కడంటే ఎక్కడ పెడితే దేవుని బిడ్డలారా మన జీవితంలో చాలా కష్ట నష్టాల పాలవుతాం. అందుకే జాగ్రత్తగా ఉండండి, మేల్కొని ఉండమని వాక్యము చెబుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలారా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. పరిశుద్ధమైనది తండ్రి ప్రభువా. కుక్కలకునైనా పెట్టకుడి అంటున్నావు నా తండ్రి. స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి ప్రభువా, మీ ముత్యములను పందులెదుట వేయకుడి అంటున్నావు ప్రభువా. నీకు స్తోత్రాలనైనా. అవి కాళ్ళతో త్రొక్కి వేస్తాయి, వాటిని కాళ్ళతో త్రొక్కి వేస్తాయి, మీ మీద పడి మిమ్మల్ని చీల్చి వేస్తాయి. అవి
అంటున్నావు. అవును తండ్రి ప్రభువా నైనా, తండ్రి ప్రభువా నైనా, నీ మాటలే పరిశుద్ధమైనది అని వాక్యం రాయబడింది నైనా. నీ ఆజ్ఞనే, నీ మాటలే పరిశుద్ధమైనటువంటి అవి ఎక్కడంటే ఎక్కడ మేము చల్లకూడదు, వేయకూడదు ప్రభువా. అవును తండ్రి ప్రభువా, వేయవలసిన చోట, పెట్టవలసిన స్థలములో పెట్టి తండ్రి ప్రభువా అనేకులను నీ వైపు త్రిప్పాలి మేము తండ్రి ప్రభువా. ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు ప్రభువా, సహాయం చేయండి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయనా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అందరం ప్రార్థనలు ఉందాం. అందరూ కూడా కొద్దిసేపు మోకాళ్ళ మీద నిలబడండి, ప్రార్థనలు ఉందాం. దేవా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. మోకాళ్ళ మీద నిలబడి దేవుని బిడ్డలారా మనమందరం కూడా ప్రార్థనలో ఉందాం. దేవా నీకు వందనాలు నాయనా. ఈరోజు నాతో నువ్వు మాట్లాడినవు తండ్రి, ఈరోజు నువ్వు నాతో మాట్లాడినవు ప్రభువా వాక్యం ద్వారా. అవును తండ్రి, తెలియని వాక్యాన్ని నాయన ప్రభు మాకు ఈరోజు తెలియజేసావు తండ్రి. వాక్యం నుండి కొన్ని సత్యాలు, కొన్ని విషయాలు తండ్రి నువ్వు ఈరోజు మాకు బయట పెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు నైనా ప్రభువా. నీ ఆజ్ఞ పరిశుద్ధమైనదని తండ్రి ప్రభువా. అయ్యా నాయన సంఘము పరిశుద్ధమైనదని తండ్రి ప్రభువా. అయ్యా నీ నామం పరిశుద్ధమైనదని తండ్రి ప్రభువా. అయ్యా నువ్వు పరిశుద్ధుడవని తండ్రి ప్రభువా వాక్యపు వెలుగులో మా ఎదుట పెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువా. ఈ లోకములో తండ్రి ప్రభువా నాయన కుక్కలు ఎవరో నా తండ్రి ప్రభువా వాక్యపు వెలుగులో నుండి మాకు మీరు చూపించారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా మూఢత కలిగిన వారు మూర్ఖులు తండ్రి ప్రభువా నాయనా. అయ్యా వారు నాయన కుక్కలకు తండ్రి పోల్చబడ్డారు తండ్రి ప్రభువా. దైవికంగా నిలుస్తూ నాయన తప్పిపోయిన వాళ్ళను తండ్రి మీరు కుక్కలకు పోల్చారు ప్రభువా. దుర్మార్గులను, పాపులను తండ్రి మీరు కుక్కలకు పోల్చారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తుతులు నాయనా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువా. అవును తండ్రి, ఆ రోజు నా తండ్రి ప్రభువా నాయనా తండ్రి ప్రభువా పరిశుద్ధమైనది తండ్రి ప్రభువా. అయ్యా ముత్యము లాంటి మాటలను తండ్రి ప్రభువా అయ్యా నీకు స్తోత్రాలు నైనా. అడల్పు ఇక్టర్ ఎదుట పెట్టినప్పుడు నా తండ్రి ప్రభువా అయ్యా వాటిని గ్రహించలేక వాటిని కాళ్ళతో త్రొక్కివేసి ప్రభువా నైనా తండ్రి నైనా తండ్రి ప్రభువా డైటిచ్చు బ్రను ఓపర్ను తండ్రి ప్రభువా ఊరి తీయించాడయ్యా నైనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువా. రిచార్డ్ ఉరుము తండ్రి ప్రభువా, బోండు తండ్రి ప్రభువా నైనా అతడు చెప్పిన మాటలను బట్టి తండ్రి ప్రభువా అయ్యా 14 సంవత్సరాలు జైలు వేశారు ప్రభువా. నా తండ్రి నిజముగా నా తండ్రి మమ్మల్ని వాక్యపు రూపములో మీరు హెచ్చరిక చేస్తున్నారు తండ్రి ప్రభువా. అవును తండ్రి, ఫిలిప్పీ రాసిన పత్రికల నుండి మీరు మమ్మల్ని ఏం చేశారంటే హెచ్చరిక చేశారు ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు నైనా. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు. అవును ప్రభువా, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండమని మీరు చెప్తున్నారు ప్రభువా నైనా. ప్రభువా నా తండ్రి ప్రభువా తండ్రి వారి ఎదుట మేము జాగ్రత్త లేకపోతే తండ్రి ప్రభువా మా విశ్వాసాన్ని ఊడగొడతారేమో తండ్రి ప్రభువా. మా యొక్క పరిశుద్ధతను దోచుకుంటారేమో తండ్రి ప్రభువా. మా యొక్క నా తండ్రి ప్రభువా నాయన అయ్యా దైవికంగా సాగిపోతుంటే తండ్రి వెనుకకు తీస్తారేమో మమ్మలను తండ్రి ప్రభువా. తండ్రి ప్రభువా కుక్కల విషయమై జాగ్రత్త ఉండమని మీరు చెబుతున్నారు వాక్యపు వెలుగులో నుండి. అవును తండ్రి ప్రభువా, ఈ లోకములో అయోగ్యులు, అపవిత్రులు తండ్రి ప్రభువా, దుష్ట సాంగత్యము తండ్రి మంచి నడవడికను చెరుపును అంటున్నావు. అవును ప్రభువా, నా మంచి నడవడిక చెరపటానికి తండ్రి ప్రభువా ఈ కుక్కలు నా వెంట పడుతున్నాయేమో తండ్రి నాయన, అవి నన్ను చుట్టుకున్నాయేమో ప్రభువా నాయనా. తండ్రి నన్ను మేలుకొల్పు తండ్రి, అక్కడి నుంచి బయటికి తీయండి నాయన. ఈరోజు నా జీవితాన్ని సమర్పణ చేసుకుంటున్నాను, ఈరోజు నా బ్రతుకుని అంకితం చేసుకుంటున్నాను ప్రభువా. అవును తండ్రి ప్రభువా నాయనా, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడని 3:2 ఫిలిప్పీ రాసిన పత్రికలు మీరు చెప్పారు తండ్రి ప్రభువా. ఈ లోకములో తండ్రి మేము చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన. ఆ జాగ్రత్తగా ఉంటే మమ్మల్ని కరుస్తాయి,
అజాగ్రత్తగా ఉంటే వస్త్రాలను చించుతాయి. అజాగ్రత్తగా ఉంటే నాయన రక్తాన్ని వేడుకు తీస్తాయి. ప్రభువా, ఈరోజు ఆత్మ సంబంధమైన విషయాలలో రక్షణ వస్త్రాలు చినిగిపోయాయా ప్రభువా. నైనా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా నైనా ప్రభువా, ఆంతర్య పురుషుడు క్షీణించిపోయాడా ప్రభువా, నీకు వందనాలు నైనా, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ లోకంలో కుక్కలు నైనా వస్త్రాలను చించి నా తండ్రి మమ్మలను కొరికి చంపివేస్తాయే. ఈ లోకములో మేము కూడా ప్రభువా రక్షణ వస్త్రాలు చినిగిపోయినట్టుగా ఉన్నామా నైనా? ఆంతర్య పురుషుడు క్షీణించిపోయాడా, చితికలబడ్డాడా? మరలా మేము ఇప్పుడే బలపడుటకు తండ్రి కృప చూపమని అడుగుచున్నా, కృప చూపమని ప్రార్థిస్తున్నా. దికా బి వర సీకబా, సంగమా సంగమా, నీ తెల్లని వస్త్రాలు చినిగిపోయినట్టుగా ఉన్నాయా? నువ్వు ఆత్మీయ విషయములో కుక్కల చేత క్షీణించిపోయినట్లుగా ఉన్నవా? కరవబడినట్లుగా ఉన్నవా? కాటు వేయబడినట్లుగా ఉన్నాయా? వాటి విషము నీకెక్కిందా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. కుక్కల విషయం జాగ్రత్త లేకపోతే అవి కరుస్తాయి, కాటు వేస్తాయి, చించుతాయి, నిన్నేమైనా చేస్తాయి. ఈరోజు నీ ఆత్మీయత, ఈరోజు నీ భక్తి, ఈరోజు నీ విశ్వాసం, ఈరోజు నీ నిరీక్షణ, ఈరోజు నీ నమ్మకం ఎట్లా ఉంది దేవుని ఎదుట? ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ మనస్సాక్షి నీతో మాట్లాడని ఈ దినం. ఓరా సీకాబా, అవును ప్రభువా, ఈ లోకంలో ఎవరో మరిగారు, నేను కూడా మరిగానా ప్రభువా? ఎవరో ఏదో అన్నారని నేను కూడా అన్నానా ప్రభువా? తండ్రి, ఈ రోజు నుంచి నైనా నాకు నువ్వు ఏదైతే పరిశుద్ధమైనది ఇచ్చావో అది పెట్టే స్థలంలో పెట్టాలి తండ్రి. అది ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి తండ్రి. అది అందరికీ పెట్టి అందరికీ ఇవ్వకూడదు తండ్రి. ప్రభువా, అట్టి కృప మాకు సహాయించండి. వందనాలైనా ఈ మాటలు 30, 60, 100 మా హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి. మీకు వందనాలు. ముందున్న తండ్రి కార్యక్రమంలో మీ కృప అనుకరించి నడిపించి మహిమ పొందమని, ఈ మాటలను 30, 60, 100 ఫలింపచేయాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.